ఏపీలో హై టెన్షన్ మధ్య ఓటింగ్ జరుగుతోంది. చివరి ప్రయత్నంలో భాగంగా అధికార విపక్షాలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారానికి దిగుతుండడం ఘర్షణలకు దారితీస్తోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ లో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం మాచర్ల నియోజకవర్గంలో వివాదం తలెత్తగా మధ్యాహ్నం సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడిని అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. మంత్రి అంబటి రాంబాబు అల్లుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వైసీపీ ఏజెంట్లతో మాట్లాడుతున్న అంబటి అల్లుడు ఉమేష్ చంద్రపైకి టీడీపీ వర్గీయులు దూసుకొచ్చారు. 3 కిలోమీటర్ల మేర వెంబడించారు. ఉమేష్ చంద్ర కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ముప్పాళ్ల మండల నార్నేపాడు గ్రామంలోని 238వ పోలింగ్ బూత్ నుంచి వైసీపీ ఏజెంట్ ను టీడీపీ కార్యకర్తలు బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అంబటి అల్లుడు ఉమేష్ చంద్ర తమ పార్టీ నేతలతో కలిసి నార్నేపాడు గ్రామానికి వెళ్లారు. వైసీపీ ఏజెంట్ తో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. చిరిగిపోయిన షర్ట్ ను మార్చుకుని మళ్లీ పోలింగ్ బూత్ లో కూర్చునేందుకు ఏజెంట్ వెళ్తుండగా అతడి వెంట ఉన్న ఉమేష్ చంద్రతో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఉమేష్ చంద్రపై టీడీపీ నేతలు దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం, కడప జిల్లాల్లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల ఈవీఎంలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు పరస్పరం దాడులు చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ పై చేయి చేసుకున్నాడు ఓ సాధారణ ఓటర్. పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్న ఓటర్ను ఎమ్మెల్యే మందలించగా అతను ఎమ్మెల్యేపై దాడి చేశాడు. ఈ సంఘటనతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతినగర్ లో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘర్షణలో 2 వర్గాలకు చెందిన కార్యకర్తలు గాయపడగా 2 వైపులా వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. పరిస్థితిని ఎస్పీ అమిత్ బర్దార్ సమీక్షించారు. మరోవైపు తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఓ పోలింగ్ బూత్ వద్ద ఎదురెదురు పడటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరువురిని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అసలే తీవ్ర సమస్యాత్మక ప్రాంతమైన తాడిపత్రిలో ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఒకేసారి ఎదురుపడడంతో అక్కడ ఏం జరుగుతుందనే టెన్షన్ ఏర్పడింది. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని వీరాపురంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఎంపీపీ పురుషోత్తం రెడ్డి 2 ఫార్చునర్ కార్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఘర్షణలు మొదలయ్యాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు కొత్తపల్లిలో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నారు. అచ్చంపేట మండలం కొత్తపల్లిలో చిన్న వాగ్వాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. మరోవైపు దాచేపల్లి మండలంలోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసానుపల్లిలో పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 3 నాయకులతో పాటు మరికొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇదే జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోనూ ఘర్షణ జరిగింది. రెంటచింతల మండలం రెంటాలలో ఇరు వర్గాల కార్యకర్తలు విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. మరోవైపు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుల్లంపేట మండలం దళవాయిపల్లిలో జనసేన ఏజెంట్ రాజారెడ్డి కిడ్నాప్ కలకలం రేపుతోంది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను గ్రామస్తులు పగలగొట్టారు. దళవాయిపల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగాయి. బొట్లపాలెం, తూర్పు వీరాయపాలెం, దేవవరం గ్రామాలలో వైసీపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలో పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మిషన్లు కింద పడిపోయాయి. వెంటనే పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. బాపట్ల జిల్లా గవినివారిపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకార్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను సంఘటనా స్థలం నుంచి పోలీసులు చెదరగొట్టారు.